శ్రీకృష్ణావతారం. దేవకీ వసుదేవుల వివాహం. శ్రీమన్నారాయణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడిగా అవతరిస్తానని చెప్పాడు కదా. వారెవరో తెలుసా? అప్పట్లో యదు అనే మహారాజు ఉండేవాడు. ఆయన అనుచరులే యాదవులు. యాదవ ప్రభువు సూర్యుడు. అతడి రాజ్యం మధుర, సురసేన అని రెండుగా విభజింపబడి ఉంది. ఉగ్రసేనుడు దేవకుడనే సోదరుల్లో ఉగ్రసేనుడు మధురకు రాజయ్యాడు. అతడి కుమారుడే కంసుడు. దేవకునికి దేవకి అనే కూతురు ఉంది. కంసునికి దేవకి అంటే అమిత ప్రేమ. ఎందుకంటే అతనికి తోడబుట్టిన చెల్లెళ్ళు లేరు. సూర్యుడి కుమారుడు వసుదేవుడు. దేవకీ వసుదేవుల వివాహం నిశ్చయింపబడింది. వివాహ వైభవాలన్నీ పూర్తయ్యాక వసుదేవుడు దేవకితో బయలుదేరడానికి సన్నాహాలు చేయసాగాడు. కంసుడే ముందుండి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాడు. 100 కాంచన రథాలు, 400 ఏనుగులు, పెద్ద సైన్యం వారితో పాటు బయలుదేరింది. కంసుడు తన ప్రియ సోదరుని విడిచిపెట్టలేకపోయాడు. అతడు దేవకీ వసుదేవులున్న రథం వద్దకు వచ్చి సారథిని దింపి తానే ఆ రథానికి సారథ్యం వహించాడు. అలా రథం నడుపుతూ ఉన్నప్పుడు అతడికి ఆకాశవాణి ఇలా పలికింది: మూర్ఖుడా, నువ్వు రథంలో ప్రేమగా తీసుకుపోతున్న స్త్రీ యొక్క అష్టమ గర్భాన పుట్టినవాడు నిన్ను వధిస్తాడు. ఆ మాటలు విని భయంతో కంపించిపోయాడు కంసుడు. మరుక్షణం రథం ఆపాడు. తన ప్రియ సోదరి శిరోజాలు ఒక చేతబట్టి మరో చేతితో ఒర నుంచి ఖడ్గాన్ని లాగి ఆమె తలను నరకబోయాడు. చెల్లెలపై పెంచుకున్న ప్రేమ అంతా తన ప్రాణాల మీదకు వస్తుందన్న తెలిసిన ఒక క్షణంలోనే ఆ ప్రేమంతా దహించుకుపోయింది.